తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. బాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక క్యారెక్టర్, ఎన్నికల తర్వాత మరొక క్యారెక్టర్ చూపిస్తారు. అదేదో సామెత చెప్పినట్లు నిజం చెబితే తల 1000 ముక్కలు అవుతుందన్న తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తారు. 2024 ఎన్నికలలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. జగన్ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఏ రకంగా చెడగొట్టాలి అన్ని ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మాట ఏమో గానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని మాత్రం చంద్రబాబు నిరూపించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూముల రేట్లను పెంచి అధిక పన్నులు వసూలు చేయబోతున్నారు బాబు. సంపద సృష్టిస్తా అని ఎన్నికల్లో గొప్పలు చెప్పుకున్న బాబు ఇప్పుడు పథకాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. తల ఏదో 100 చెక్కలు అవుతుందన్న పాపం ఆయనకి బహుశా ఉందో ఏమో కానీ పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అన్ని అబద్ధాలే చెప్తా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ఆయన ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ ఏ సభ పెట్టినా ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడనేది ఒక్కసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లెగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఓ పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం. రేపో మాపో ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తా ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఎడా పెడా ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులెత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6 అని చెప్పి ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రతి తల్లిని కూడా మీరు 20 మందిని కంటారా, 30 మందిని కంటారా, 40 మందిని కంటారా కనండి, ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. తల్లికి వందనం పేరిట. అదేమైందో దేవుడికే ఎరుక. మరో పక్కన 20,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకి ఆ 20,000 ఇప్పటిదాకా ఇవ్వలేదు సరికదా, మరో పక్కన ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇవాల్టికి కూడా పూర్తిగా నష్టపరిహారాన్ని అందించినటువంటి కార్యక్రమం కూడా జరగల. ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 1,500 రూపాయలు చొప్పున
సంవత్సరం మొత్తంగా 18,000 రూపాయలు ప్రతి ఆడపడుచుకి కూడా తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆడవాళ్ళకు కూడా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరో పక్కన నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి కార్యక్రమం. ఈరోజుకి ఏ ఒక్క నిరుద్యోగ యువతకి కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. దావోస్ వెళ్తే అక్కడ అబద్ధాలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఓ వీడియో, నుంచుంటే ఓ వీడియో, లేకపోతే మాట్లాడితే ఒక వీడియో, నడిస్తే ఒక వీడియో తీస్తారు. ఓహో ఆహా అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు ఎల్లో మీడియాలో మనం చూస్తే.